ఏపీలో అధికార వైసీపీ జోరుగా ఉంది. అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ మొదలెట్టేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో చాలా మంది కంటే ముందున్నారు. ఏపీలో మార్చిలో ఎన్నికలు జరుగుతాయని బలమైన సంకేతాలు వెలువడుతూ ఉండటంతో గట్టిగా 100 రోజులు కూడా సమయం లేదు. దాంతో అభ్యర్థులను ఎంపిక చేసి ఎంత వీలైతే అంత తొందరగా ప్రకటిస్తే ఎన్నికల వేళకు వాళ్ళు ఫోర్ ఫ్రంట్లోకి వస్తారని జగన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా అసంతృప్తులు అలకలు ఏవైనా ఉంటే ఈలోగా సర్దుబాటు చేసుకోవచ్చు అని కూడా జగన్ భావిస్తున్నారు. దాంతో ఈ నెలాఖరులోగా దాదాపుగా మెజారిటీ సీట్ల విషయంలో ఒక అంచనా వస్తుందని అంటున్నారు. మిగిలిన వాటిని కూడా పూర్తి చేసుకుని కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత మొత్తం 175 అభ్యర్థుల జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఒక్కసారి లిస్టు రిలీజ్ చేస్తే ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు జనంలో ఉంటారని, అది ఎన్నికల్లో భారీ విజయానికి ఉపకరిస్తుందని జగన్ ప్లాన్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో అనేక సర్వేలను కూడా జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఐపాక్ టీమ్ సర్వేతో పాటు తాను సొంతంగా చేయించుకున్న సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, ఇలా అనేక అధ్యయనాలతో కూడిన నివేదికలను ముందుంచుకొని ఎంపిక కార్యక్రమం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా ఈసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వని వారిని వేరే చోటకు మారుస్తున్నారు అని అంటున్నారు. అలాగే కొందరికి ఎంపీ ఛాన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరికొందరికి ప్రభుత్వం వచ్చాక అవకాశాలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. వీటి విషయంలో దేనికి ఓకే చెప్పని వారు ఉంటే గనక పార్టీ ఇక వారి ఇష్టానికే వదిలిపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే ఏ ఒక్కరిని తాను వదులుకోనని జగన్ ఇప్పటికే అనేక వర్క్ షాప్స్లో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా గెలిచి రావాలని తాను కోరుకుంటున్నట్టు జగన్ అంటున్నారు. అదే సమయంలో అందరికంటే పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ విజయం కోసం వైసీపీ అధినాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటున్నారు. ఇక ప్రతి ఒక్కరూ తనను నమ్మితే తాను పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేస్తాను అని జగన్ చెబుతూనే వస్తున్నారు. అయితే ఎవరి ఆలోచనల మేరకు వారు ఉంటారు కాబట్టి వైసీపీలో టికెట్లు దక్కని వారు ఏం చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. అదేవిధంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కూడా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తుంది అని అంటున్నారు. ఏదేమైనా కూడా ఏపీలో ఈసారి ఎన్నికల్లో జగన్ కొత్త ముఖాలతో ఫ్రెష్నెస్తో వెళ్లాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. అదేవిధంగా నోటిఫికేషన్కి నెల రోజుల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ ప్రయోగాలు 100% సక్సెస్ అవుతాయని ఆయన భావిస్తున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందో.